ఉగ్రవాదం ఆగే వరకు ఆపరేషన్ సింధూర్ ఆగదు. పవన్ కళ్యాణ్ ఏపీ పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలన్నింటికీ ఆపే వరకు భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ ఆగదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ మీడియాకు తెలిపారు. ఆపరేషన్ సింధూర్కు తాత్కాలికంగానే ఆపినట్లు ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇది చిన్న బ్రేక్ మాత్రమే. కాంగ్రెస్ వారికి దీనిలో ఏ పాత్ర లేకపోవడం వల్ల వారు అభద్రతా భావానికి గురవుతున్నారని పేర్కొన్నారు. పాకిస్తాన్ మన దేశంలోకి వచ్చి కొడితే మనం వారి ఇళ్లలోకి వెళ్లి కొడతాం. మన దేశాభివృద్ధిని చూసి ఓర్వలేకే పాకిస్తాన్ ఉగ్రవాదులతో దాడులు చేయిస్తుంది. దేశ విభజన జరిగిన నాటి నుండి ప్రశాంతత లేకుండా చేస్తుంది. శాంతి వచనాల వారికి పనికిరావు. ఇక పాకిస్తాన్ ఆటలు సాగవు. క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా సైన్యానికి మేమున్నామన్న ధైర్యం ఇవ్వాలి. సైన్యాన్ని కించపరిచే సూడో సైక్యులరిస్టుల నోరు మోయించాలి. సెలబ్రిటీలు వినోదాన్ని మాత్రమే పంచుతారు, దేశాన్ని నడపరు. విజయవాడ తిరంగా ర్యాలీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనంతపురంలో పర్యటించిన ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు చేపడుతున్న చర్యలు పరిశీలన. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు 2025 మే 16న అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా పలు కీలక ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పలు పనులను పరిశీలించారు. ప్రభుత్వ వైద్య కళాశాల అండ్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సర్జికల్ బ్లాక్, పీజీ బాలుర బాలికల హాస్టళ్ల నిర్మాణాలను తనిఖీ చేసి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రెండోది, ఎంబీబీఎస్ సీట్ల పెంపు ప్రాజెక్టు 100 నుండి 150 సీట్ల పెంపు కోసం చేపట్టిన కళాశాలల బ్లాక్, లైబ్రరీ బ్లాక్ మరియు బాలికల హాస్టల్ నిర్మాణాలను పరిశీలించి ఆలస్యం కానివ్వకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ విభాగాలు, ప్రసూతి వార్డు, మదర్ మిల్క్ డైరీ, ఎస్ఎన్సీయూ, క్యాజువాలిటీ, ఏఎంసీలను సందర్శించి అక్కడున్న రోగులు, వైద్య సిబ్బందితో చర్చించారు. సెంట్రల్ మెడిసిన్ డ్రగ్స్ స్టోర్ అండ్ ఏపీఎంఎస్ఐడిసి డివిజన్ ఆఫీస్ వీటిని సందర్శించి స్థానిక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణను అత్యంత ప్రాధాన్యతంగా తీసుకుంటూ ఆరోగ్య రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి విప్లవాత్మక చర్యలు చేపడతానని అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాల పెంపుకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఈ దిశగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి ఆదేశాలతో ఏపీఎంఎస్ఐడిసి ద్వారా అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వేగంగా అమలుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రభుత్వ ప్రాంతాల్లో సమానంగా అత్యాధునిక వైద్య సదుపాయాలను కల్పించడం, రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు సులభంగా సమర్థంగా వైద్యం అందించాలనే దృక్పథంతో వైద్య సేవలను తక్కువ ఖర్చుతో మెరుగైన ప్రయాణాలతో అందించేందుకు కార్యాచరణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధిలో ఆరోగ్య రంగం కీలక బాహువుగా మారుతున్న సూచనగా పేర్కొనవచ్చు. ప్రభుత్వం అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య స్థితిని మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం కట్టుబడిగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడిసి అనంతపురం డివిజన్ శ్రీ శ్రీనివాసులు నాయుడు, డిఈ నవీల్ కుమార్, రామకృష్ణ, డిఏఓ వెంకటనారాయణ, అనంతపురం సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ఫార్మసిస్టులు, ఏపీఎంఎస్ఐడిసి పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశం తన శక్తిని ప్రదర్శించి భారత సైన్యం వెనుక 130 కోట్ల ప్రజల ఆశీర్వాదం ఉంది. తీరంగా యాత్రలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఎన్ఈఆర్ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్. ఈరోజు శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురపు తేజేశ్వరరావు ఆధ్వర్యం నిర్వహించిన తిరంగా యాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎచ్చెల ఎమ్మెల్యే నడుకుతీటి ఈశ్వరరావు, ఎన్ఈఆర్ గారు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఎదుర్కొనే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆ భారతదేశం శక్తివంతమైన సైన్యంతో ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రముఖల ఆట కట్టించి ప్రపంచానికి మంచి మెసేజ్ పంపించిందని 130 కోట్ల భారతీయులు మన సైన్యం వెంట ఉన్నారనే సందేశం ఇవ్వడం కోసం ఈ తీరంగా యాత్ర నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, వివిధ క్షేత్రాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, వాణిజ్య వర్తక వ్యాపార సంఘాలు, పలు విద్యా సంస్థల విద్యార్థులు, విశ్రాంత సైనికులు, ప్రజలు పాల్గొన్నారు. భద్రమైన భవితవ్యం కోసం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం. పత్తికొండ జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు పంపిణీ చేసిన జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చిప్పగిరి రాజశేఖర్. మనది జనసేన కుటుంబం అని గర్వంగా చెప్పుకుందాం. జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చిప్పగిరి రాజశేఖర్ మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొణితెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం మంగళగిరి జనసేన పార్టీ హెడ్ ఆఫీసు నుంచి వచ్చి ఈరోజు పత్తికొండ జనసేన పార్టీ ఆఫీసులో క్రియా వాలంటీర్లకు
సభ్యత్వాలు పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం. గత సంవత్సరం క్రియాశీలక సభ్యత్వాలు 2300కు పైగా నమోదు చేయించిన వాలంటీర్లకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కష్టకాలంలో కుటుంబానికి ఆర్థికపరమైన భద్రతమైన భవితవ్యానికి భరోసా కల్పించేలా ఈ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టి మన నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు చేసి విజయవంతం. భారతదేశం తన శక్తిని ప్రదర్శించి భారత సైన్యం వెనుక 130 కోట్ల ప్రజల ఆశీర్వాదం ఉంది తీరంగా యాత్రలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఎన్ఈఆర్ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్. ఈరోజు శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురపు తేజేశ్వరరావు ఆధ్వర్యం నిర్వహించిన తిరంగా యాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎచ్చెల్ల ఎమ్మెల్యే నడుకుతీటి ఈశ్వరరావు, ఎన్ఈఆర్ గారు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఎదుర్కొనే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆ భారతదేశం శక్తివంతమైన సైన్యంతో ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రముఖల ఆట కట్టించి ప్రపంచానికి మంచి మెసేజ్ పంపించిందని 130 కోట్ల భారతీయులు మన సైన్యం వెంట ఉన్నారనే సందేశం ఇవ్వడం కోసం ఈ తీరంగా యాత్ర నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, వివిధ క్షేత్రాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, వాణిజ్య వర్తక వ్యాపార సంఘాలు, పలు విద్యా సంస్థల విద్యార్థులు, విశ్రాంత సైనికులు, ప్రజలు పాల్గొన్నారు.